అమ్మా ఆకలి అవుతుంది ఏం టిఫిన్ చేసినవే? ఇలా ఏం టిఫి చేయలేదు బిడ్డ, ఇగో అన్నం అంటే అన్నం తినక పోదుగుండు. ఈ అవ్వ నిన్ననేమో తిననే అంటే తిన్నాను. ఇక ఆకలి అవుతుందంటే నీకేం టిఫిన్ చేయలేదా? ఒక పావు గంట ఆగరాదు బిడ్డ, కూర అన్నా గనక బియ్యం పెడితే తినిపోదు. ఇక ఈ అవ్వ తొందర అంటుపోవే, మొన్న నైట్ తిన్న తిండి నీ అవ్వ ఇంతవరకు అన్నం తినలేని తినే నాకు ఘోరంగా ఆకలి అవుతుంది. ఎవరు తినక అద్దన్నారా నిన్ను? ఆ ఎడకపోయిన ముఖం దాని గురించి నువ్వే అడిగి పండుకుంటా, నన్ను ఇట్లా అన్నది అట్లా అన్నది అనుకుంటా అన్నం తినకుంటా అది అవుతాను నువ్వు. అమ్మా నువ్వు మళ్ళా ముచ్చట తీసుకురాకే, చక్కగా పోయి అన్నం అనిపో. ఏమైంది బిడ్డ, నిన్ననో తినకుంటా అన్నావు, ఇవాళ తింటానంటున్నావు. అది కొంపదీసి నేను పెళ్లి చేసుకుంటానంటా ఏంది? సంబరపడతావు? నా ముఖం లేని సంబరం పడుతుంది అమ్మ. జానకి నన్ను పెళ్లి చేసుకుంటా అంటే నేను గిట్టుకుంటున్నా, నీ ఇంటికి వచ్చి నేను టిఫిన్ పెట్టా అంటున్నా, దాంతో ఉండబోతున్నానే. ఉంటావు బిడ్డ, ఎందుకుంటావు? ఏదైనా 4 రోజుల మురిపాం, తర్వాత తెలుస్తుంది ఏదైనా. అమ్మ మీ ప్రేమించుకునేది ఏందో పెళ్లి చేసుకునేమో నాకు అర్థమవుతలే కానీ మొత్తం నీ ఏడిపై అవుతుంది అమ్మ. రేపటి రోజున నేను దాన్ని పెళ్లి చేసుకుంటానా, మీ ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టి లొల్లులు పెట్టించి మీరు ఇద్దరు తిట్టుకుంటా అంటే ఇక్కడనే కూర్చొని నవ్వకపోతాను అడిగే.